సిటీ న్యూస్కు స్వాగతం. ఆంధ్రులను నమ్మించి వంచనకు గురిచేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఆంధ్రులను నమ్మించి వంచనకు గురిచేసిన నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. వాడుకుని వదిలేయడం జగన్ రెడ్డి నైజమని, తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్షణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన కడప స్టీల్ ప్లాంట్ లేదన్నారని, అన్నమయ్య డ్యాం బాధితులని జగన్ నట్టేట ముంచాడని అన్నారు. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశాడన్నారు. నమ్మి ఓట్లేసిన దళితులు, మైనారిటీలకు ద్రోహం చేసి వారి యొక్క సప్లాన్ నిధులను దారి మళ్లించి వారిని ఆర్థిక వెనుకబాటుకు గురిచేశారన్నారు. హామీలను ఇచ్చి మోసం చేసిన జగన్ రెడ్డి బూటకపు మాటలను ప్రజలు అర్థం చేసుకుని జగన్కు సరైన బుద్ధి చెప్పాలని కొనకళ్ళ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బొచ్చుల సుబ్రహ్మణ్యం, లంకే శేషగిరి, లంకే నారాయణ ప్రసాద్, బత్తిన దాస్, ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. నమ్మక ద్రోహానికి మారుపేరు. రాష్ట్ర ప్రజలను నమ్మించి తన అధికారంలోకి రాగానే ఎస్సీలకి, బీసీలకి నిధులు కేటాయిస్తానని, కార్పొరేషన్లకి ఆ యొక్క నిధులను దారి మళ్లించకుండా వారికి మాత్రం ఉపయోగపడేలాగా చేస్తానని, జాబ్ క్యాలెండర్ అని ప్రజలందరినీ నమ్మించి ఓట్లు తీసుకుని ఆయన్ని సొంత నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పులివెందుల నియోజకవర్గంలో వారికి కూడా విభజన హామీల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నువ్వు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటున్నావు, ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదు? ఇవాళ తుంగభద్ర నది, కృష్ణా నది జలాలకి ఇవాళ రాయలసీమలో నీటి వాటాలను కూడా వదులుకుని ఇతర రాష్ట్రాలతో కుమ్మక్కయ్యి ఆ జిల్లాలకు తీరం ద్రోహం చేశావు. సొంత బాబాయ్ ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ తరపున నువ్వు జైల్లో ఉంటే నీ కోసం ఎంతో కష్టపడ్డ నీ చెల్లిని ఇవాళ నీ చెల్లి ఎక్కడుంది, నీ తల్లి ఎక్కడుంది అంటే నువ్వు ఉపయోగించుకున్న మనుషుల్ని ఎంత తేలిగ్గా మోసం చేస్తావనే దాని గురించి నిదర్శనం. నీతో పాటు జైల్లో ఉన్న మోపిదేవి వెంకటరమణకి సీట్ లేదు, ఇవాళ వేరే వాళ్ళని తీసుకొచ్చి సీటు ప్రకటించావు. ఇవాళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే, అతను ఎంతో అండగా ఉండి నీకోసం ఎంతో అన్ని కోర్టుల్లో కూడా కేసులు ఫేస్ చేసి నీకోసం అన్ని రకాలుగా నీకు అండగా నిలబడితే ఇవాళ అతని ప్లేస్లో ఆయన సీట్ లేదంటున్నావు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విసిగెత్తిపోయారు. సంక్షేమం అని చెప్పి కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళ మీద బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, అలాగే వాళ్ళ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక విపరీతంగా గంజాయి తాగి విపరీతమైన గంజాయి మత్తులో ఈ రాష్ట్రం అంతా కూడా కూరుకుపోయి ఉంది. దానివల్ల ఎంతోమంది ప్రాణ నష్టం కూడా ఈ మధ్యకాలంలోనే మచిలీపట్నంలో కూడా 2 యువకులు గంజాయి వల్ల చనిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తగ్గులకు పరిపాలనలాగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలు. వాళ్ళ మున్సిపాలిటీ ఉద్యోగస్తులందరూ కూడా, కార్మికులందరూ కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అట్లాగే అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళకి ఇస్తాన్న సిపిఎస్ అంతకుముందు రాగానే వారం రోజుల్లోనే మేము మీ అందరికి కూడా సిపిఎస్లో ఉన్న అన్ని కూడా మీ కోరికలను నెరవేరుస్తామని చెప్పి ఈరోజు సిపిఎస్ ఇస్తానది ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఇబ్బందికి గురి చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఈయన కిందకు దించాలని చెప్పి కూడా ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి పేదవాడు కూడా ఆలోచిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తారు. 24వ డివిజన్లోని ఉలింగిపాలెంలో ఉరుసు చందన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 24వ డివిజన్లోని పెద్ద ఉల్లింగిపాలెంలో ఉరుసు చందన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. హబ్రేత్ సయ్యద్ సిలార్దాన్ మస్తాన్ ఔలియా, హప్రీత్ సయ్యద్ జనీఫ్ షా ఔలియా ఉరుసు చందన మహోత్సవములు 24వ డివిజన్లోని పెద్ద ఉల్లింగిపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఉల్లింగిపాలెం దర్గా వద్ద అన్న సమారాధన జరిపారు.
ఉరుసు మహోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఆరుద్రోత్సవం శివముక్కోటిని ఘనంగా నిర్వహించారు. మోపిదేవిలో స్వయంభూవుగా కొలువు తీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్రోత్సవం శివముక్కోటిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని మయూర వాహనంపై ఉంచి గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. గ్రామోత్సవంలో భాగంగా తమ ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు మంగళహారతులు పట్టారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఫణిస్వామికి జనసేన పార్టీ తరపున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. సర్కారు తోటకు చెందిన ఫణిస్వామి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోవడం కారణంగా కంటిచూపు కోల్పోయే పరిస్థితుల్లో జూన్లో జనసేన ద్వారా 1,45,000 రూపాయలతో 2 కళ్లకు శస్త్రచికిత్స చేయించి కంటిచూపు తెప్పించడం జరిగిందని జనసేన నాయకులు తెలిపారు. ప్రతి నెల 8 సార్లు డయాలసిస్తో పాటు 20,000 రూపాయల మందుల ఖర్చుకు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి 10,000 రూపాయల సహాయం మాత్రమే అందుతోందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2 నెలలుగా మందులు వాడలేని పరిస్థితిలో 25,000 రూపాయలు సహాయం అందించినట్లు వారు తెలిపారు. బాధితునికి దాతలు సహాయం చేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వాటి నిమిత్తం డయాలసిస్ చేసుకోవడం మూలంగా కంటి చూపు పోయే పరిస్థితి వస్తే జనసేన ద్వారా ఆర్కే గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి 1,60,000 ఇచ్చాం. అప్పుడు 2 కంటికి శస్త్రచికిత్స చేస్తే కంటి చూపు వచ్చింది. మళ్ళీ ఇంక కళ్ళజోడు కొనుక్కోవాలి, దానికి కంటి చూపు కొద్ది మందగించడం మూలంగా ఆ కళ్ళజోడు నిమిత్తం 7,000 రూపాయలు లేవంటే మళ్ళీ మొన్న వచ్చేసి ఒక 8,000, ఇప్పుడు ఒక 15,000 ఇచ్చాం. మొత్తం 25,000 నేను నా స్నేహితులు కలిసి, అంతకుముందు జనసేనలో ఇచ్చి 25,000 నేను నా చిన్ననాటి స్నేహితులు కలిసి ఇప్పుడు ఈ 17,000 మందుల నిమిత్తం ప్రతి నెల ఈ స్వామికి 20,000 మందులు అవుతాయి. డయాలసిస్ వారానికి 2 సార్లు చేయించుకుంటాడు. ప్రభుత్వం దగ్గర నుంచి 10,000, 11,000 సాయం వస్తుంది. మిగతా డబ్బులు కొద్ది కష్టతరంగా ఉంది అంటున్నారు. ఇతను అమ్మగారే అంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని పరిగణన తీసుకుని వీళ్ళకి సాయం ఇంకా సరిపడా సాయం చేస్తే ఇలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. చాలామంది ఉన్నారు ఇలాంటి మూత్రపిండాల వ్యాధితో సమస్యతో బాధపడుతున్న వారు. వాళ్ళందరికీ డబ్బులు వారానికి 2 సార్లు డయాలసిస్తో పాటు మళ్ళీ మందులు కూడా చేయాలి. ప్రభుత్వం సగమే ఇస్తుంది, కొంత ఇస్తుంది, అది హర్షణీయం. ఇంకా కొంత బదులు మొత్తం ఇస్తే కనుక పేర్నాని గారు కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇలాంటి వాళ్ళని కొద్దిగా దయచేసి ఆరుకోండి. ఇతను 2 మూత్రపిండాలు పాడైపోయి సంపూర్ణంగా సాయం చేస్తే వీళ్ళకి బాగుంటుంది. ఇతను అమ్మగారే ఉంటారు. వీళ్ళకి ఏ ఇది కూడా లేదు, ఆర్థిక స్తోమత కూడా లేదు అని తెలియజేసుకుంటున్నాం. అలాగే దాతలు ఇది ఒక మా గొప్ప కోసం కాకుండా ఇది ఒక చూసి స్ఫూర్తిగా తీసుకుని మీకు తోచింది ఎవరో ఒకరు పార్టీలు, కులాలు, మతాల అతీతంగా ఇతను మీకు తోసిన నెలలో ఇతనికి 20,000 అవుతాయి, మీకు తోసిన సాయం చేయండి అంతే. ఈ వీడియో చూసి పెదప్రోలు పంచాయతీ కాసానగరం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు పాలవ్యాను ఢీకొన్న ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పెదప్రోలు పంచాయతీలోని కాసానగరం వద్ద ఆర్టీసీ బస్సు పాలవ్యాను ఢీకొన్న ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం మచిలీపట్నం నుండి అవనిగడ్డ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మోపిదేవి వైపు నుంచి చల్లపల్లి వైపు వెళ్తున్న పాలవ్యానును ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వ్యానును గమనించి సడన్ బ్రేక్ వేయడంతో బస్సులోని పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పెడనలోని 2-3 వార్డుల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రాబోతోందని, ప్రజల కష్టాలు తీరే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారడానికి జగన్ పాదయాత్రలు ఇచ్చిన హామీలు విస్మరించడమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, నియోజకవర్గ పరిశీలకుడు సాదరబోయిన ఏడుకొండలు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, నాయకులు చందన నారాయణరావు,
పరసా సూర్యనారాయణ, అబ్దుల్ గఫార్, సేనాపతి, అజయ్ దాదా తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పట్టణంలో డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారో వాటన్నింటినీ కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్తూ వాటి రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా బాండ్ అందజేయడం జరుగుతూ ఉంది. రోజున వార్డుల్లో ఎక్కడ తిరిగినా కానీ పూర్తిగా సమస్యలతో నిండిపోయింది. ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉంది, ఎక్కడా కూడా కొత్తగా రోడ్లు వేసి నిర్మించినటువంటి దాఖలాలు లేవు. ప్రజలందరూ కూడా ఏవైతే మరి పన్నుల భారంతో విసుగు చెంది ఈ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరినీ కూడా పూర్తిగా మోసం చేశాడు, నమ్మక ద్రోహిగా మిగిలిపోయాడు. తల్లిని చెల్లిని ఎలక్షన్లో మరి ఎన్నికల్లో తన స్వార్థం కోసం వాడుకుని వాళ్ళకి పంపించాడు. తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన్ని కూడా గొడ్డలతో చంపేసి మరి బాబాయ్కి నమ్మకంతో చేశారు. ఇలా మోసపూరిత మాటలు వాగ్దానాలతోటి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు మోసం చేసి ఈరోజు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా కేవలం కక్షపూర్తి ధోరణితో పాలన చేస్తా అన్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు. ఈ ప్రజలందరినీ కూడా పూర్తిగా మోసం చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు 2024 జరిగేటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా దూసుకెళ్ళడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 107 బూతులకు సంబంధించి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యువ నాయకులు కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా పోటీ చేసి విజయం సాధించి ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు నోచుకోలేనటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి సౌకర్యాలు అందించేటువంటి విషయంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పెడనపట్నంలో ఈ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంకి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఈరోజు మరి అందరూ కూడా ప్రతి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఎంతో ఆదరంగా విషయాలన్నీ కూడా చెప్తూ మరి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పొత్తు ఏదైతే ఉన్నదో దానికి ప్రజల యొక్క ఆశీస్సులు గణనీయంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. పెడనలో 11 రోజుల పాటు జరిగే పైడమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారి ఆలయం వద్ద డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. పైడమ్మ అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి వీరవెంకట మోహన్రావు పర్యవేక్షణలో 11 రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర మహోత్సవంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పైడమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. పైడమ్మ అమ్మవారికి ప్రీతికరమైన 5, 7, 9, 11 రోజులలో దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. జాతర మహోత్సవాలు జరిగే 11 రోజుల పాటు భక్తులు పైడమ్మ అమ్మవారి సిడిబండ్లను వైభవంగా ఊరేగించి మొక్కు చెల్లించుకోవడం ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.